హాయ్. హలో. నా పేరు చరణ్ అండి. సో, ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. ఇది చాలా మందికి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. దీంట్లో ఇది తెలుసుకోవడం వల్ల మనకి లైఫ్‌లో చాలా మనము లైఫ్‌లో ఎదగడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ నాలెడ్జ్ గనుక షేర్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటది. మన లైఫ్ బాగుంటది. ఓవరాల్‌గా చూసుకుంటే మన సొసైటీ కూడా బాగుంటది. సో, సో ఏం చెప్తున్నానంటే మన బెటర్ లైఫ్ గురించి. అంటే ఒక లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఒక బెటర్ లైఫ్. లైఫ్ అనేది అందరూ లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ బెటర్ చూసారా? ఈ బెటర్ లైఫ్‌ని లీడ్ చేయడం అనేది చాలా తక్కువ మంది లీడ్ చేస్తూ ఉంటారు. ఔట్ ఆఫ్ 100 మెంబర్స్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 10% మాత్రమే బెటర్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నారు ఇవాళ సొసైటీలో. ఓకే. రిమైనింగ్ 90% మంది లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. బట్ నాట్ ఇన్ ద బెటర్ వే. వాళ్ళు కూడా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. బట్ నాట్ ఇన్ ద బెటర్ వే. ఇక్కడ ఎవరైతే ఈ 10% ఉన్నారో వాళ్ళ లైఫ్‌ని బెటర్ వేలో లీడ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా మనము ఈ బెటర్ లైఫ్‌ని ఎలా మనము అడాప్ట్ చేసుకోగలము? ఎలా మనము మన లైఫ్‌ని బెటర్ లైఫ్‌ని లీడ్ చేయగలము అనే దాని మీద చిన్న టాపిక్ తీసుకున్నాను. ఈ చిన్న టాపిక్ మీద కొంతసేపు నాకు తెలిసిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. జస్ట్ హావ్ పేషెన్స్. సో, ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఈ పార్ట్‌లో, ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్ డిస్కస్ చేస్తాను. దాంట్లో హౌ టు డెవలప్ అవర్ పర్సనాలిటీ. సెకండ్ థింగ్, హౌ వీ కెన్ థింక్ బెటర్ ఫర్ బెటర్ లైఫ్. అండ్ లాస్ట్‌లీ, హౌ కెన్ వీ ఇంప్లిమెంట్ వాట్ వీ నో. అంటే మనం తెలుసుకున్నది మనం ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు తెలుసుకున్నా గానీ, లేదా మీరు ఇదివరకే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. బట్ ఇంప్లిమెంటేషన్‌లో సమ్‌వేర్ వీఆర్ ల్యాకింగ్ అంటే మనం ఎక్కడో వెనకబడిపోయి ఉంటే, సో దానికి మనం ఏదైనా సొల్యూషన్ అనేది నాకు తెలిసిన వేలో నేను చెప్తాను. సో, యూ కెన్ అడాప్ట్ ఆల్వేస్. సో, మనం ఫస్ట్ క్వెషన్ తీసుకుందాం. హౌ టు డెవలప్ అవర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఇదివరకే చెప్పాను. పర్సనాలిటీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ థింగ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ గురించి కాదు. ఇది కంప్లీట్‌గా మన మెంటల్ స్టేటస్, మెంటల్ ఎబిలిటీ, మన మెంటల్ కెపాసిటీ వీటికి సంబంధించిందనమాట. అంటే మన థాట్స్ గానీ, మనం మాట్లాడేది గానీ, మన స్పీచ్ గానీ, మన యాక్షన్ గానీ, గాట్ ఇట్? ఈ మూడు మేజర్ కీ పార్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ. మన థాట్స్ బాగుండి, మన స్పీచ్ బాలేకపోయినా, మన యాక్షన్ మనం చేసే పని బాలేకపోయినా పర్సనాలిటీ అనేది దెబ్బతింటది. అదేవిధంగా మన స్పీచ్ చాలా బాగుంది. బట్ మన ఇన్నర్ థాట్స్ అనేది బాలేకపోయినా, మనం చేసే పని బాలేకపోయినా అగైన్ పర్సనాలిటీ అనేది దెబ్బతింటది. సో, నేనేమంటున్నానంటే మన యాక్షన్ మనం చేసే పని బాగుంది. బట్ మన ఇంటర్నల్ థాట్స్ గానీ, మన స్పీచ్ గానీ బాగోలేకపోయినా కూడా మన పర్సనాలిటీ అనేది దెబ్బతింటది. సో, ఓవరాల్‌గా నేను చెప్పడం ఏమంటే ఈ 3 పార్ట్స్, ఈ థాట్స్ గానీ, ఈ స్పీచ్ గానీ, ఈ యాక్షన్ గానీ ఇది ఒక రిథమ్‌లో ఉండాలి. ఎప్పుడు గానీ ఇది ఒక రిథమ్‌లో ఉండాలి. ఒక బ్యాలెన్స్ మోడ్‌లో ఉండాలి. గాట్ ఇట్? ఒక బ్యాలెన్స్ మోడ్‌లో ఉండాలి. ఒక రిథమ్‌లో ఉండాలి. సో, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను చెప్తాను. మీకు తెలిస్తే హ్యాపీ, గుడ్. మీకు తెలియకపోతే నేను చేసే ఈ చిన్న వీడియోలో మీరు తెలుసుకోండి. ఓకే. పర్సనాలిటీ అంటే జస్ట్ థాట్స్ గానీ, స్పీచ్ గానీ, యాక్షన్ గానీ ఒక రిథమ్‌లో పెట్టుకోవడం పర్సనాలిటీ అని నేను అంటున్నాను. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. హౌ కెన్ వీ థింక్ బెటర్ ఫర్ బెటర్ లైఫ్. సో, ఇదివరకే చెప్పాను కదా! మన లైఫ్‌ని బెటర్ వేలో లీడ్ చేయాలంటే మనం ఏం చేయగలము? సీ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యాహ్! ఇక్కడ మన థాట్స్ అనేది కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో మనము బెటర్ లైఫ్ కావాలి అనుకుంటే మనకి బెటర్ థాట్స్ కావాలి. ఫస్ట్ థింగ్ బెటర్ థాట్స్ కావాలి. ఈ బెటర్ థాట్స్ అనేది ఎప్పుడొస్తది అంటే ఎప్పుడైతే మనకున్న లిమిటేషన్స్ ఎప్పుడైతే మనం దీన్ని క్రాస్ చేస్తామో, ఎప్పుడైతే మన లిమిటేషన్స్‌ని క్రాస్ చేసి బియాండ్ మనము వెళ్తామో, అప్పుడు మనము మన లైఫ్‌ని ఒక బెటర్ వేలో లీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము సపోజ్ ఒక 25 ఇయర్ ఓల్డ్ పర్సన్ ఉన్నాడు. అతను ఒక విలేజ్‌లోనే ఉన్నాడు. 25 ఇయర్ ఓల్డ్ పర్సన్ ఒక విలేజ్‌లో ఉన్నాడు. అతను 25 ఇయర్స్ ఈజ్ ఇన్సైడ్ హిస్ విలేజ్. అతని గ్రామంలోనే పెరిగాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణంలోనే పెరిగాడు. అక్కడున్న కమ్యూనిటీని చూసి డెవలప్ అయ్యాడు. అక్కడే నాలెడ్జ్ గెయిన్ చేశాడు. సో, అతని లిమిటేషన్ ఇక్కడ వరకే ఉంది. సో, అతను ఎంత ఆలోచించినా, ఏమి చేయాలనుకున్నా అతను ఈ మనుషుల మధ్యనే ఈ మనుషుల నుంచి నేర్చుకున్నది ఈ మనుషులకి ఉపయోగపడేది ఇంతవరకే ఉంటదని నా అభిప్రాయం. సో, లిమిటేషన్ అన్నమాట. సో, వెన్ దిస్ 25 ఇయర్ పర్సన్ ఇతను గనక ఎప్పుడైతే టౌన్‌కొచ్చాడో, టౌన్ నుంచి సిటీకొచ్చాడో, తర్వాత ఎప్పుడైతే అదర్ స్టేట్స్‌కి క్రాస్ అయ్యాడో, హి విల్ గెట్ డిఫరెంట్ ఎక్స్‌పోజర్స్. మల్టిపుల్ ఎక్స్‌పోజర్స్. అంటే ఇక్కడ ఒక టౌన్‌కి రాగానే పాపులేషన్ పెరుగుతది. డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటారు. అగైన్ మళ్ళీ సిటీకి రాగానే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయ్యి ఉంటది. సో, డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటారు. అగైన్ స్టేట్స్ క్రాస్ చేస్తూనే మనకి ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గానీ, లేదా డిఫరెంట్ టెక్నాలజీస్‌తో రన్ అవుతున్న స్టేట్స్ గానీ, ఇవన్నీ చూస్తుంటే, సో, వాట్ దిస్ 25 ఇయర్ ఓల్డ్ పర్సన్ విల్ డూ ఈస్ అతని థాట్స్ అనేది జనరేట్ అవుతది. అంటే న్యూ థాట్స్ అనేది జనరేట్ అవుతది. ఇక్కడ ఈ న్యూ థాట్స్ అనేది మనకి జనరేట్ అవుతది. సో, ఎప్పుడు జనరేట్ అవుతుందంటే, సో, వెన్ హి గెట్స్ డిఫరెంట్ ఎక్స్‌పోజర్. అంటే కంపల్సరీ ఇతను డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తేనే ఇతని థాట్స్ పెరుగుతాయా అంటే ఖచ్చితంగా కాదండి. సో, ఇదొక మీడియం మాత్రమే. ఇదొక ఛానల్ మాత్రమే. అట్లా మనకి మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి మన థాట్స్‌ని పెంచుకోవడానికి. ఎయిదర్ బై రీడింగ్ బుక్స్ చదివినా కూడా
మన థాట్స్ అనేది కొత్త థాట్స్ అనేది రావడానికి అవకాశం ఉంది బుక్స్ చదవడం వల్ల, లేదా ఎవరిదైనా మనము డిఫరెంట్ సెలబ్రిటీస్ అంటే బిగ్ పర్సనాలిటీస్ లైక్ వివేకానంద బుక్స్ కానీ, అబ్దుల్ కలాం బుక్స్ కానీ, వాళ్ళ స్పీచెస్ కానీ మనకి అవైలబుల్గా యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల మనకి అన్ని మీడియంస్లో ఉన్నాయి. సో అట్లాంటి వాటి స్పీచెస్ కానీ వినడం ద్వారా కానీ, చదవడం ద్వారా, వినడం ద్వారా, సో ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ మీడియంస్ ద్వారా మన థాట్స్కి మనము ఒక ఇన్పుట్ ఇస్తే మన అవుట్పుట్ అనేది మనం చూడగలం అనమాట. సో హౌ కెన్ వీ థింక్, ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే థింకింగ్ ప్రాసెస్. అంటే ఈ థింకింగ్కి మనము ఇన్పుట్ ఇవ్వాలంటే ఎదర్ బై రీడింగ్ బుక్స్ ఆర్ ఎదర్ బై లిజనింగ్ స్పీచెస్ ఆర్ ఎదర్ బై మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళినా కూడా మన థాట్స్ అనేది ఖచ్చితంగా మారుతుంది, మనకి డిఫరెంట్ ఎక్స్పోజర్స్ వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మనము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు వస్తుంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పాజిటివ్ మైండ్ సెట్తోనే ముందుకు వెళ్తే సో వీ కెన్ అడాప్ట్ దిస్ బెటర్ లైఫ్. మనం ఈ బెటర్ లైఫ్లోకి స్విచ్ అవ్వచ్చు. మన నార్మల్ లైఫ్ నుంచి బెటర్ లైఫ్లోకి స్విచ్ అవ్వాలంటే ద మేజర్ కీ థింగ్ హియర్ ఇట్ ఈస్ థాట్స్. సో ఈ థాట్స్ అనేది ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ విల్ టేక్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ టాపిక్ యాజ్ యూజువల్. మనం ఇప్పుడు ఇందాక పర్సనాలిటీ చూసాము అండ్ మన థాట్స్ గురించి చూసాము. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది, సో వాట్ వీ లెర్న్డ్, మనం నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక చిన్న డెమోలాగా నేను చెప్తాను. ఇప్పుడు మనము అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరి దగ్గర ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంది, పవర్ ఉంది. అది మీరు నమ్మాలి. అండ్ నమ్మకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో ఇట్స్ సైంటిఫికలీ ప్రూవన్ దట్ ఎవ్రీ ఫిజికల్ సోల్, ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఎనర్జీ. నేను ఫిజికల్గా చెప్పట్లేదు. ఈక్వల్ ఎనర్జీ అంటే సోల్. ఎవరికైతే మన ఆత్మ గురించి చెప్తున్నానో, ఈ ఆత్మకి ఎవ్రీ సోల్ హ్యాస్ ఈక్వల్ పొటెన్షియల్. ఓకే. సో ఎప్పుడైతే మనము ఈ విషయంని గమనిస్తున్నామో, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఈ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. సో అందరికీ ఈక్వల్ ఎనర్జీ ఉంది. సో ఇప్పుడు మనము ల్యాక్ అయ్యేది అంటే మనం చేయలేకపోవడం ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్. మనకున్న నాలెడ్జ్ని, మనకున్న ఎనర్జీని యూస్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. దీనికి కారణము లైక్ మెనీ రీజన్స్, లైక్ పోస్ట్పోన్మెంట్ కానీ, లేదా తర్వాత లైక్ ఇంకేదో సమ్ నెగిటివ్ మైండ్ సెట్ కానీ, లైక్ ఇది అవుతుందో అవ్వదో, ఇట్లా రకరకాల రీజన్స్ అనేది, ఫ్యాక్టర్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నేను ఇదివరకు చెప్పాను, వీ షుడ్ నాట్ గివ్ ఛాన్స్ టు ద నెగిటివ్ థింగ్. మనం కంప్లీట్గా పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళాలి ముందుకి. ఓకేనా. పాజిటివ్ మైండ్ సెట్, ద పవర్, ఈ పాజిటివ్ థింకింగ్లో, పాజిటివ్ మైండ్ సెట్లో ఇల్యూమినియస్ పవర్ అంటే ఇండెఫినెట్ పవర్. మనము ఊహించిన దానికంటే కూడా అధిక రేట్లు అంటే 100 times మోర్ పవర్ ఉంటుంది ఈ పాజిటివ్ థింకింగ్కి. జస్ట్ మీరు పాజిటివ్ థింకింగ్, ఒక్క పాజిటివ్ థాట్తో మీరు నిద్ర లేవండి. ఒక్క పాజిటివ్ థాట్తో మీరు నిద్ర పడుకునే ముందు ఒక పాజిటివ్ థాట్తో పడుకోండి. నిద్ర లేవగానే మళ్ళీ పాజిటివ్ థాట్తో లేవండి. ఆ డే మొత్తం మీకు చాలా పాజిటివ్తో మీరు ముందుకు వెళ్తారు. అండ్ యూ విల్ అచీవ్ బెటర్ దాన్ ఎస్టర్డే కంపేర్డ్ టు ఎస్టర్డే. ఓకేనా. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వస్తే, సో ఏం లేదండి, ఇక్కడ చిన్న విషయం ఏమంటే, మనము అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నాను అదే, ఏమంటే జస్ట్ మనము ఏదైతే తెలుసుకున్నామో వాట్ ఎవర్ వి గెయిన్డ్, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక హ్యాబిట్ లాగా చేసుకుందాం. ఒక హ్యాబిట్ లాగా చేసుకుందాం అంటే మనం ఏం చేస్తామంటే చిన్నగా మెల్లగా ఒక్కటి ఐదర్ మీకు ఒక న్యూస్ పేపర్ చదవాలని ఉంది, మార్నింగ్ వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చుకోగానే మొత్తం చదివేకండి. జస్ట్ హైలైట్స్, అక్కడ ఉన్న ఆ పేపర్లో ఉన్న హైలైట్స్ చదవండి. అట్లనే మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అదొకటి చదవండి. దెన్ క్లోజ్ ఇట్ అండ్ అగైన్ ఫర్ టుమారో యూ రిపీట్ ఇట్. మనం దాన్ని అలానే రిపీట్ చేయండి. అలానే అది కంటిన్యూ చేస్తామండి 1 week వరకు. ఆ తర్వాత ఇంకొంచెం డీప్గా హైలైట్స్తో పాటు కింద ఉన్న మ్యాటర్ కూడా చదవడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1 month వరకు ఇలా కంటిన్యూస్గా చేస్తే మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఇఫ్ వన్ హ్యాబిట్ ఈజ్ డెవలప్డ్ బై అస్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ఇట్. అంటే ఒక హ్యాబిట్ మనకు అలవాటు అయిపోతే దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. ఓకేనా. సో ఇది ఒక చిన్న డెమో అనమాట, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. సో అలానే మీకు యోగా చేయాలన్నా లేదా మెడిటేషన్ చేయాలన్నా యూ స్టార్ట్ ఇట్ విత్ జస్ట్ 2 minutes చేయండి, 5 minutes చేయండి, 10 minutes చేయండి. అలా కంటిన్యూ చేయండి. మీకు ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద పొటెన్షియల్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. అంటే మీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. సో ఫైనల్ నేను చెప్పడం ఏమంటే ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ స్మాల్. భగవద్గీతలో కూడా ఉంది. సో ఇక్కడ నేను భగవద్గీత అని మాత్రమే తీయడానికి ఉద్దేశం ఏమంటే, నేను ఈ మధ్యలో విన్నాను భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, స్వల్పం చెయ్యి, డైలీ స్వల్పం చెయ్యి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ నథింగ్, డూ సంథింగ్ ఎవ్రీడే. డూ లిటిల్ అంటే జస్ట్ కొంచెమే చేయి, బట్ రోజు చేయాలి, కొంచెమే చేయాలి ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ కొంచెం చేయండి, డైలీ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ చేయండి. మీరు ఎక్కువ 1 hour చేయాలి మెడిటేషన్, 1 hour న్యూస్ పేపర్ చదవాలి, 1 hour నేను సమ్ గుడ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అనే 1 hour కంటే ముందు జస్ట్ స్టార్ట్ విత్ 5 minutes, 10 minutes. నెమ్మదిగా ఒక 2 days, 3 days, 4 days తర్వాత గ్యాప్ ఇవ్వండి. ఆటోమేటిక్గా దాన్ని ఆ టైమింగ్ అనేది పెంచుకోండి. సో ఈ విధంగా మీరు వాట్ ఎవర్ యూ లెర్న్డ్ యూ కెన్ ఇంప్లిమెంట్. హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నిద్ర లేవడము 5కి లేవడం అనేది 5కి కానీ 4కి కొంతమంది 4కి లేస్తూ ఉంటారు. ఐఎమ్ టేకింగ్ దిస్ 5 AM ఎగ్జాంపుల్. 5 AMకి లేవడానికి చాలా మందికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో నేనేం చెప్తానంటే మీరు నైట్ 10కి పడుకుని మీరు 5కి లేస్తున్నారు కదా. సో మీరు 5కి లేవాలి అనుకుంటే 10కి పడుకుంటున్నప్పుడు సో మీరేం చేస్తారంటే మీకు ఈ 10కి పడుకుని 5కి లేవడానికి ఇబ్బందిగా ఉంటే మీరేం చేస్తారంటే 9కి పడుకునేసేయండి, 9:30కి పడుకునేసేయండి, లేదా అట్లీస్ట్ 9:45, 9:50కి పడుకోండి. ఓకే, 10కి పడుకునే వాళ్ళు 9:50కి పడుకోండి. అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ని అడ్వాన్స్గా మీరు పడుకునేసేయండి. సో యూ ట్రై టు వేకప్ బై 5 AM. హోప్ఫుల్లీ మీరు లేవాలి, హోప్ఫుల్లీ మీరు లేస్తారు. సో స్టార్టింగ్ ట్రబుల్ అండి, స్టార్టింగ్ మాత్రమే మనకి ఈ ట్రబుల్స్ వస్తుంది. బట్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఆఫ్టర్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఖచ్చితంగా మనము వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. జస్ట్ హ్యావ్ పేషెన్స్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ తోటి మనం ఈ విధంగా ముందుకెళ్ళచ్చు. సో హోప్ఫుల్లీ నాకు తెలిసింది నేను చెప్పాను. సో ఇలాంటి వీడియోస్ని ఇలాంటి కంటెంట్ని ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.